మెస్సయ్య ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని చదువుకున్నారా? ఎందుకంటే దేవుని బిడ్డలకి ఇది మనకు చాలా అవసరము. తద్వారా నీకు మేలు, క్షేమము, సమాధానము అని తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 3వ వచనం. నీ పనుల భారం యెహోవా మీద నుంచాము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. దేవునికి స్తోత్రం. చక్కటి వాగ్దానం ద్వారా మరి దేవుడు నీతో నాతో మాట్లాడినా ఉన్నాడు. ఏమనంటే నీ పనుల భారం. ఈ దినాల్లో మనం అనేకమైన పనులు పెట్టుకుని అనేకమైన పోరాటాల మధ్యలో అనేకమైన శ్రమల మధ్యలో మరి వెళుతున్న సమయంలో మరి పనుల భారాన్ని మనమే మోస్తున్నాం. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ దేవుడు అంటున్నాడంటే నీ పనుల భారం యెహోవా మీద నుంచము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమవుతాయట. ఎందుకంటే మనం మోసిన చెప్పు భారము అది బరువుగానే ఉంటుంది, కానీ దేవుని మీద ఎప్పుడు వేసామంటే అప్పుడు మన యొక్క ఉద్దేశాలు, ఆలోచనలు సమస్తము మరి సఫలమవుతాయి అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కనుక ప్రతి ఒక్కరూను మరి మీ పరిస్థితులను బట్టి భయపడవద్దు, చింతించవద్దు. మూరుడు ఎక్కువ చేసుకోవాలో, మూరుడు తక్కువ చేసుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రతి ఒక్కరూను దేవుని మీద భారం వేసి తేలిగ్గా ఉండేలాగా మీరు అందరూ విశ్వాసంలో ముందుకు సాగాలని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్య. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వివరిస్తున్న వాగ్దానం బట్టి నీకు వందనాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా నా తండ్రి రోడ్డు మార్గంగా వెళ్తుండగా చదువుతున్నారు. అందరి జీవితాలు ఈ వాగ్దానం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరూ వారి యొక్క పనుల భారం నీ మీద వేసి వారి యొక్క ఉద్దేశాలు సఫలపరుచుకునే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి వ్యాధిని, ప్రతి బాధను, ప్రతి రోగమును యేసుక్రీస్తు నామములో మీరు తగ్గించమని ప్రార్థిస్తున్నాను. విడుదల ప్రకటిస్తున్నాం. ప్రభు నీకు స్తోత్రాలు. ఎంతమంది ప్రభు అప్పుల్లో ఉన్నారో వారందరినీ మీరు విడిపించండి అప్పుల నుంచి. ప్రభు నీకు స్తోత్రాలు. అలాగే ఎంతమంది అప్పులు ఇచ్చి నేను వారి డబ్బు తిరిగి రాక మరి వేదన పడుతున్నారో, బాధపడుతున్నారో నేను వారందరికీ కూడా తిరిగి ఇచ్చే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అలాగే యవనస్తులకు చక్కటి సంబంధాలను అనుగ్రహించమని, గర్భఫలం ఇప్పుడు గర్భఫలాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం పెళ్లి రోజులు, పుట్టినరోజు జరిపించుకునే ప్రతి బిడ్డకి క్షేమాన్ని, సమాధానాన్ని, సంవత్సరం అంతా ఈ దయకిరీటం ఉంచమని ప్రార్థిస్తూ, అలాగే ప్రభ ఉద్యోగస్తులకు ప్రభ లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేసి ఉద్యోగంలో ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఈ దినం బిడ్డలు చేయు ప్రయాణాలు, ప్రయత్నాలు, రాకపోకల్లో, సమస్తములో ఉద్దేశాలు మీరే తోడండి, మహిమ పొందమని యేసు నామములో అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను. ప్రియమంది బిడ్డారా, ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరచను. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.